నాశనం చేయడానికి వస్తున్న ఈ 5 ఆంబోత ఆంటీలు అబ్బబ్బా అనే టైప్లనే చెడ్డీలు ప్యాక్ చేస్తున్న షాప్ ఆయనకు దెబ్బ కొట్టి వెళ్ళిపోతాయి. షాల్వలతో సైసై అంటున్న ఈ దొంగ భామలను పాపం షాప్ అయినట్టు ఫోన్ డే అని ఓ పక్క రిక్వెస్ట్ చేస్తుంటే ఈ వెనకాలే ఉన్న చాముండేశ్వరి మేడం కౌంటర్లో పట్టున్న పైసలన్నిటినీ చెత్తా చెదారంతో సహా మొత్తం లేపేసింది. అటుపక్కనున్న ఈ అన్న ఆంటీల జోలీలుంటే ఇటుపక్కనున్న ఈ పొట్టి పిల్లేమో లాకర్లో పట్టున్న లక్ష్మీదేవినంతా అల్కగా మాయం చేసి పడేసింది. అలాగే 5వ మేడంకి ఆ పైసలన్నిటిని దాపెట్టుకోవడానికని ఇచ్చేస్తుంది. దాంతో ఆమె అయితే పైసల్ని తీసుకొని ఫాస్ట్గా షాప్లకి వెళ్ళైతే బయటికి ఫరారైపోతుంది. ఈ షాప్ అతను లాకర్ని తెరవకుండా ఏ దేవుడు ఆపిండో గానీ లాకర్ని ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఈ ఆంటీలను పట్టుకొని షాప్లనే పూజ కూడా గట్టిగానే చేస్తాడు కావచ్చు. అయినా కూడా ఈ దొంగ ఆంటీకున్న తీటను చూడుర్రి, లేపుకెళ్ళిన పైసలు సాలదన్నట్టు మీదికెళ్ళి ఈమె ఇంకొక 50 కూడా అడుక్కొని వెళ్ళిపోతుంది. పల్సర్ బండి మీద వచ్చిన ఈ 3 మొనగాళ్ళు డే టైంలో పడుకొని నైట్ టైంలోనే డ్యూటీ మీదకి ఎక్కుతారు. ఇక ముగ్గురిట్లా ఒక పెద్ద మనిషి బండి దిగుతాడు. అలాగే ఇక్కడున్న బుల్లెట్ బండిని లేపుకపోవడానికని ఆల్ టైప్స్ ఆఫ్ కీలో ఉండే ఒక మూటని తీసుకొని అందులోకెళ్ళి బుల్లెట్ బండికి సెట్ అయ్యే ఒక మాస్టర్ కీని బయటికి తీసుకుంటాడు. ఇక దొరికిందే చేసి అనుకున్న ఈ దొంగ ముందుగా బండితానికెళ్ళి వైర్లలో మొత్తం గడిబిడి చేస్తుంటాడు. ఇంకేముంది, హ్యాండిల్ లాక్ కూడా వేసి లేని బుల్లెట్ బండిని దొంగ అయితే చాలా అల్కగా లేపుకపోవచ్చు అనుకున్నాడు. కానీ బండి అయితే అస్సలు గదులుతలేదు. కారణం ఏంటంటే ముందలి పయ్యకి డిస్క్ లాకేషన్ ఉంది కాబట్టి. దాంతో ఈయన గారు బుల్లెట్ బండి ముందలి పయ్య పక్కనే కూర్చొని ఏదో దొడ్డి కూర్చున్నట్టే షానాషేప్ కూర్చొని వీల్కేసి ఉన్న డిస్క్ లాక్ని ఓపెన్ చేస్తుంటాడు. కానీ ఆ డిస్క్ లాక్ అయితే అస్సలు ఓపెన్ కాల. దాంతో ఈ దొంగోడు మస్తు తంటాలు పడి చేసేదేం లేక సల్లబడిపోయి సప్పుడు చేయకుండా ఇంటి బాట పట్టడానికని ఇక్కడ ఈ చింపు చేష్టలకైతే క్రేజీ అనేయచ్చు. ఇక్కడ ఈ సోంబాబు అద్దం అవతల ఉంది కదా అని అనుకూలంగా నుంచుని దాంతో అడ్డమైన సొద పెట్టాడు. ఏంట్రా నీకు భయం పెరుగులేదని దానికి కాలినట్టుంది. ఆగరా నీకు రోడ్డు విశాలంగా ఉంది, చుట్టూ ప్రశాంతంగా ఉంది, మొత్తానికి వాతావరణం మంచిగుంది. మరి ఈ గ్యాప్ లో ఈ వానరానికి ఏమైందో ఊరుకుని ఊరికొచ్చి ఎగిరి తన్నింది, మేడం ని ఉలికిపడేలా చేసింది. మరి అక్కడితో ఆగిందా అంటే లే, ఏదో ఉమాదం వచ్చిందానిలా మళ్ళొచ్చి పిల్లని తన్నింది. ఏమైందో దీనికి అసలు ఏం పుట్టిందా నీకు? పెట్స్ ని చాలా మంది పెంచుకుంటారు గాని వాటిని కరెక్ట్ గా వాడుకునేటోళ్ళు చాలా తక్కువ. అలా వాడుకోవడం విషయానికి వస్తే ఈసారి ఎవరో గాని శరవేగంగా దూసుకొచ్చేస్తాడు ఫస్ట్ ప్లేస్ కి. చూడండి అసలు ఏ రేంజ్ లో వాడేస్తున్నాడు. ఈ రెండిటి పని ఏంటంటే పొయ్యి అరకుండా చూసుకోవడం. ఒకటి పుల్లలు పెడుతూ డింగు డాంగు డాగుకి ఏం తోచట్లేదు అనమాట. అటు చూసి ఇటు చూసి ఇంక కాలవ దూకి అటు పోదాం అనుకుంది. అనుకున్నట్టే దూకింది గాని దూకాకే తెలిసింది అది గట్టు కాదు పెద్ద రొట్ట అని. ఏంట్రా ఇది, ఎవడైనా కాపాడండి అయ్యా నన్ను. వామ్మో జర్రుంటే చచ్చిపోతుండ్రా. కొంతమందికి ఏంటంటే దేన్నో దాన్ని గెలకందే చేతులు అస్సలు కుదురుకుండవు. ఏ అంటే అది వాళ్ళకు ఒక ఎడిక్షన్ అనమాట. కెలకరా అని నరాలు లాగేస్తాయి అనమాట. ఇదిగో ఇక్కడ ఈడిలాగా. లేకపోతే ఈడు చేసే పని ఏంటో చూడండి, ప్రశాంతంగా కూర్చున్న కోతిని అదరగొట్టేశాడు. దాని రియాక్షన్ చూడండి, ఎవడ్రా నువ్వు దొమ్మరసాలే. పాపం వాటి పీసు మొత్తాన్ని చెడగొట్టేశాడు ఈడు. ఈ పంది మొక్కను చూడండి, పని కట్టుకుని పని మొత్తాన్ని పెంట చేస్తుంది. వాసుని దుంపదాగా బుద్ధి పోనిచుకున్నావు కాదటే అన్నట్టు చెత్త మొత్తాన్ని బయట బోర్లిచ్చేస్తుంది. ఇవి చూడండి ఇక్కడ, వీటికి పొరలడానికి బురద లేదనుకుంటా. పాపం అప్పుడే పోసిపోయిన రోడ్డుని నాశనం చేస్తున్నాయి. మూడు కలిపి ముచ్చటగా ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. పోసినోడు పొద్దున్నొచ్చి చూస్తే పిచ్చెక్కిపోవడమే. ఇక్కడ ఈ బేర్బయ్య తంటాలు చూడండి, ఆడెవడో పెట్టేవాడు నోటికి అందించిపోకుండా దూరంగా పడేసిపోయినట్టున్నాడు. అయినా బేర్బయ్య ఎక్కడ తగ్గేదిలే, ఎలా అయినా సాధిస్తా అని పట్టుబట్టి మరీ పొట్ట నింపుకుంది. కేక. ఈ కుక్క కోతి దెబ్బలాట చూడండి, చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టున్నాయి. మరి ఎంత వైరం ఎందుకో వీటికి.